शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहुवे केतवे नमः। जय श्रीमन्नारायण। श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। प्रेक्षक महाशैలకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు। ప్రేక్షక మహాశైలకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు। ఈరోజు ఉగాది పండగ। యుగ అనగా మనకి నక్షత్ర గమనము, అంటే యుగం అనగా మనకి రెండు యుగాలు, ఒకటి ఉత్తరాయణము, రెండోది దక్షిణాయనము। ఈ ఉగాది పండగ నుంచే నక్షత్ర గమనము అనేటటువంటిది ప్రారంభం అవటం అనేటటువంటిది జరుగుతుంది। దీంట్లో మనకి ముఖ్యంగా ఈరోజు ఉగాది పచ్చడి అనేటటువంటిది చేసుకోవటం అనేది జరుగుతుంది। ఎందుకు అంటే మనకి ఉదయాన్నే లేవటం, చక్కగా కాలకృత్యాలు స్నానాదులు చేసుకోవటం, భగవంతుడి దగ్గర పూజ చేసుకోవటం, ఆ పూజలో వచ్చేసరికి మనం ఉగాది పచ్చడిని చేసుకుంటాం। దీంట్లో తీపి, వగరు, పులుపు, చేదు, ఉప్పు, కారం అంటే షడ్రుచుల కలిపి చేసేటటువంటిదే ఉగాది పచ్చడి। అంటే మనం కష్టాలు ఉన్నాయి కదా అని కుంగిపోకూడదు, అట్లాగే సుఖాలు ఉన్నాయి కదా అని ఎగిరిపడకూడదు। రెండిటిని సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది। కష్టాలు ఉన్నప్పుడు వాటిని అధిగమించేటటువంటి మార్గాలను చూసుకోవాలి, సుఖాలు ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఆనందం పొంది నలుగురికి మంచి చేసేటట్టుగా ఉండాలి। మనకున్న సమస్యను పరిష్కరించుకోవటానికి మనం భగవంతుడిని పూజిస్తూ అనేక మార్గాల్లో విచేస్తూ మనం పుట్టినప్పుడు ఉండేటటువంటి జన్మ నక్షత్రము, అదేవిధంగా ఆ నక్షత్రం ఉన్నటువంటి రాశి, అదేవిధంగా ఆ నక్షత్రము రాశి మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ లగ్నము, ఈ యొక్క కలయిక వల్లే మనకి రాశి చక్రం అనేటటువంటిది ఏర్పడుతుంది। ఈ రాశి చక్రంలో మనకి ఏ ఏ గ్రహాలు ఏటువంటి రాశుల్లో ఉంటాయో ఆ రాశుల్లో ఉండేటటువంటి దాన్ని బట్టి మనం పుట్టినప్పుడు ఉండేటటువంటి స్థానాలను బట్టి మన జీవిత గమనం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది। చంద్రునికి దగ్గరగా ఏ నక్షత్రం అయితే ఉంటుందో అది మన జన్మ నక్షత్రము, ఏ రాశిలో అయితే చంద్రుడు ఉంటారో అది మన జన్మరాశిగాను ఉండటం జరుగుతుంది। ఉగాది నాడు సృష్టి ఆరంభించటం అనేటటువంటిది జరిగినది। ఈ సృష్టి ఆరంభించటంలో మనకి ఇందాకన చెప్పుకున్నట్టుగా ఉత్తరాయణము, దక్షిణాయనము అనేటటువంటివి రెండు ఏదైతే ఉన్నాయో మనకి చాంద్రమానము, సౌరమానము అనేటటువంటివి కూడా ఉన్నాయి। మనకి ఉగాది పండగ చాంద్రమానమును బట్టి మనకి ఏర్పడుతున్నది। అంటే చంద్రుణ్ణి అనుసరించి గణితము లెక్కించే విధానమే చాంద్రమానము। సూర్యుడిని లెక్కించి గణితము లెక్కించి చూసేటటువంటిదే సౌరమానము। మన ప్రాంతానికి చాంద్రమానం। అందుకే ప్రతి ముహూర్తాల్లో రాసేటప్పుడు మనం స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని చెప్పి రాయటం జరుగుతుంది। అదేవిధంగా మెడ్రాస్ ప్రాంతంకి వచ్చేసరికి సౌరమానం అనేటటువంటిది ఉంటుంది, ఎందుకంటే వారి సూర్య సిద్ధాంతాన్ని, సూర్య గణితాన్ని ఆధారంగా చేసుకుంటారు కనుక మనకి పౌర్ణమి ఇంపార్టెంటు, మెడ్రాస్ వారికి అమావాస్య ఇంపార్టెంటు ఈ సౌరమానము చాంద్రమానం వల్లనే। కనుక మనకు వచ్చేసరికి ఏవైతే చాంద్రమానము సౌరమానం ఉన్నాయో వీటి యొక్క ప్రభావం వల్ల ఒక్కొక్కరికి వారి యొక్క ప్రాంతాల వారీగా సంవత్సరాది పండుగలు అనేటటువంటివి ఉంటాయి। మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు ఉగాది పండుగ అనేటటువంటిది ఉంటుంది। తమిళనాడు వాళ్ళకి, మహారాష్ట్ర వాళ్ళకి వేరే వేరే విధంగా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి। అదేవిధంగా మనం దీని ఉగాది పచ్చడితో పాటుగా ముఖ్యంగా తర్వాత చేయవలసినటువంటి పని పంచాంగ శ్రవణము। ఎందువల్ల పంచాంగ శ్రవణము అంటే మనకి పంచాంగము అనగా 5 అంగముల యొక్క కలయికే పంచాంగము। అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగములను కలిపే పంచాంగము అనేటటువంటిది జరుగుతుంది। ఈ పంచాంగములో మనకి అతి ప్రాచీన కాలంలోనే మన మహారుషులు రాబోయే కాలంలో ఉండేటటువంటి విషయాల గురించి, పుట్టుక విషయాల గురించి, కాలమాన పరిస్థితుల గురించి అన్నీ తెలియజేయటం కోసం మనకి పంచాంగం అనేటటువంటిది ఏర్పాటు చేసినారు। ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటిలో కూడా
ప్రతినిత్యము పంచాంగం అనేటటువంటిది ఉంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు పంచాంగంలో తిథి ఏ తిథి, వారం ఏంటి, నక్షత్రం ఏంటి, యోగం ఏంటి, కరణం ఏంటి అనేది ప్రతినిత్యం చూసుకోవాలి. అలా పంచాంగం చూసుకోవటం వల్ల వారికి ఉండేటటువంటి కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా మనకి ఏదైతే పంచాంగంలో 5 అంగాములు అనేటటువంటివి ఉన్నాయో వీటిలో ముందుగా మనకు వచ్చేసరికి తిథి, ఏ రోజు ఏ తిథి అని తెలుసుకోవటం వలన మనకి సంపదలు పెరగటము అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత నక్షత్రం ఏంటి అనేటటువంటిది తెలుసుకోవటం వలన మనకి ఆయుష్ పెరుగుతుంది. అదేవిధంగా మనకి వారము తెలుసుకోవటం వలన ఆయుష్, నక్షత్రం తెలుసుకోవటం వలన మనకు వచ్చేసరికి పాప పరిహారం పెరుగుతుంది, పాప పరిహారం తొలుగుతుంది. అంటే ఈ 5 అంగాలు ఏవైతే ఉన్నాయో వీటిని తెలుసుకోవటంలో మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పంచాంగమును ప్రతినిత్యం చూసుకోవాలి. అది చూసుకోవటం వలన మనకి ఏదైతే గనక తిథి ఉందో తిథి వలన సంపదను పెరగటం, వారం వలన మనకి ఉండేటటువంటి ఆయుష్ పెరగటం, అదేవిధంగా నక్షత్రం వలన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గాలు లభించటం, పాపాలు తొలగటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత యోగం వలన మనకి ఉండేటటువంటి రోగానికి సంబంధించి మంచి పరిష్కార మార్గాలు లభించటం, ఆ రోగాన్ని నివృత్తి చేసుకునే విధానాలు లభించటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత కరణం, చివరగా ఈ కరణం వలన మనకు కార్యసిద్ధి అనేటటువంటి కలుగుతుంది. అందువల్ల పంచాంగంలో ఉండేటటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణముల గురించి తెలుసుకోవటం వలన మనకు ఉండేటటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు పంచాంగంలో ఆ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ప్రతిరోజు కంటితో చదువుకోవలను. అలా చదువుకోవటం వలన వారికి కొన్ని ఉపయోగ మార్గాలు అనేటటువంటివి ఉంటాయి. దీంతో పాటుగా వీరికి ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో ఈ పంచాంగ శ్రవణం గనక వినటం వలన మనకి పాడి పంటలు, బంగారము, అదేవిధంగా వీటితో తలతూగేటటువంటి ఉన్నటువంటి వంశంలో ఉన్నటువంటి కుమార్తెను వివాహం చేసుకుంటే ఎటువంటి ఫలితం అనేటటువంటిది వస్తుందో అటువంటి ఫలితం ఉంటుంది. పంచాంగం మేము పఠనం చేస్తాం, మీరు శ్రవణం చేయాలి. అంటే మేము చదవటం, మీరు వినటం చేయాలి. దానివల్ల ఈ పంచాంగ శ్రవణం ఎవరైతే ఉగాది పండగ రోజు వినటం అనేటటువంటిది జరుగుతుందో దానివలన ఏనుగులు, గోవులు, అదేవిధంగా సర్వమైనటువంటి బంగారం తూగేటటువంటి వంశంలో ఎవరైతే కుమార్తెను వివాహం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తాయో అట్లా కలిగినటువంటి కన్యను ఉత్తముడైనటువంటి వరుడికి ఇచ్చి చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం వినటం వలన వారికి కలుగుతుంది అనేటటువంటిది శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతినిత్యము కూడా చైత్రశుద్ధ ఈ పాడ్యమి నాడే మనకి యుగం ఆరంభం అయినటువంటిది అనేటటువంటిది చెప్పటం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పంచాంగ శ్రవణం వినటం వలన మనకి గంగా నదిలో కానీ, యమునా నదిలో కానీ, గోదావరి, సరస్వతి నదిలో కానీ పవిత్ర సంగమంలో స్నానం ఆచరిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు అనేటటువంటిది రావటం జరుగుతుంది. మానవుడు పూజించేటటువంటి దైవం, ఆ దైవాన్ని ఆకర్షించేటటువంటి నక్షత్రం, అదేవిధంగా ఆ నక్షత్రం కలయిక వలన కలిగేటటువంటి గ్రహాల సముదాయం, ఆ రాశి చక్రంలో ఆ గ్రహాలతో ఏ నక్షత్రాలు అయితే కలిసి ఉన్నాయో వాటి వలన ఉండేటటువంటి ఫలితాలు అన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కనుక జ్యోతిష్య శాస్త్రంను ఆత్మ విద్య అని కూడా పిలవటం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణంలో మనకి ఏనాడో మహారుషులు మనకి తెలియజేశారు. గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అమావాస్య ఎప్పుడు, పౌర్ణం ఎప్పుడు, ఏ రోజు గ్రహణం పడుతుంది, తర్వాత పాడి పంటల యొక్క ఏంటి, ఇటువంటివన్నీ కూడా ముందే ఊహించి చేయటం జరిగింది. అందువలన మన సనాతన ధర్మం అనేటటువంటిది చాలా గొప్పది. మనకి ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను కనుక గ్రహించినట్టయితే మనకి ఎన్నో రకాలైనటువంటి మంచి అనేటటువంటివి జరుగుతున్నవి. వాటిలో కొన్ని చెడు లక్షణాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించుకోవడానికి కూడా చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవం అంటే అది పరాభవం అవుతుందని కాదు. ఎవరైతే మంచి లక్షణాలతో ఉంటారో, ఎవరైతే
కనుక ఈర్ష్య స్వభావాలు లేకుండా ఉంటారో, అటువంటి మంచి ఉత్తమమైన వారికి ఏవైనా ఇబ్బందులు కలిగేటటువంటి శత్రువులు కనుకుంటే వాళ్ళందరినీ పరాభవించటం జరుగుతుంది అనేటటువంటి అర్థము తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మనకి ఎట్లయితే మంత్రిమండలి ఉంటుందో అట్లాగే పరాభనామ సంవత్సరంలో గ్రహాలు ఏ వాటికి ఆధిపత్యం చెలాయిస్తున్నాయో తెలుసుకుందాం. ఈరోజు ఉగాది పండగ మనకి గురువారం రోజు వస్తున్నది కనుక మనకి గురుడు ఈ సంవత్సరం మనకి రాజుగా నిర్ణయించడం జరిగినది కనుక శ్రీ పరాభవనామ సంవత్సరంలో గురుడు రాజుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. అయితే గురుడు రాజుగా ఆధిపత్యం చెలాయించటం వల్ల చక్కటి పరిపాలన చేయటం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనకి కొన్ని విషయాలకు సంబంధించి బంగారం, వెండి, ఇతర వస్తువులు కూడా, సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా గంధము, గంధపు చెక్కలు, వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుదల అనేటటువంటి ఉన్నప్పటికీ జూన్ 2వ తారీఖు నుంచి గురుగ్రహ సంచార మార్పు వలన వాటిలో సమతుల్యత అనేటటువంటిది ఉంచటం జరుగుతుంది. గురుడు మనకి రాజు అయ్యాడు కాబట్టి చక్కటి మనకి పాడి పంటలు పండేటట్టు, అదేవిధంగా దేశాన్ని సక్రమ మార్గంలో పరిపాలించటం, అదేవిధంగా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచంలో ఇంకా పెరిగే విధంగా ఉండటం, చక్కటి పరిపాలన ఉండేటట్టుగా చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రాలతోటి సమన్వయం చేసుకుంటూ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించేటటువంటి విధంగా ఈ సంవత్సరం ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. కనుక గురుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంటు మిథున రాశిలో గురు సంచారం జరుగుతున్నది. జూన్ 1వ తారీఖు రాత్రి నుంచి అనగా 2వ తారీఖు ఉదయం నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక అక్కడి నుంచి ఇంకా పరిపాలన చాలా బాగుంటుంది అని చెప్పవచ్చును. ఇప్పుడు మంత్రి వచ్చేసరికి మనకి కుజుడు. ఈ సంవత్సరం మనకి ఉన్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు, తర్వాత మంత్రిగా కుజుడు. గురుడు కుజుడు రెండూ కూడా మిత్రగ్రహాలు కనుక మంత్రి, అదేవిధంగా మంత్రులు, రాజు, ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా చక్కటి సమన్వయంతో చక్కటి పరిపాలన అందిస్తూ ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మంత్రిగా కుజుడు ఉండటం వల్ల యుద్ధ వాతావరణాలు ఎక్కువగా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే కొద్దీ ఇప్పుడు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక శని మీనరాశిలోను, అదేవిధంగా మేషరాశి సంచరించే కాలంలో ఎక్కువ యుద్ధాలు లాంటివి జరగటం అనేటటువంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా కుజుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మన దేశానికి వచ్చేసరికి పెద్ద ప్రమాదాలు అనేటటువంటివి లేవు. మన దేశం సుభిక్షంగా ఉంటుంది, చక్కటి పరిపాలన జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఇంకా అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధిలోకి వెళ్ళటము, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం అనేటటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే కుజుడు మంత్రిగా ఉన్నందువలన అక్కడక్కడ యుద్ధ వాతావరణము, మనకు అప్పుడప్పుడు సరిహద్దు దేశాలతో కొంచెం చిన్న చిన్న వివాదాలు లాంటివి వచ్చినప్పటికీ మనకు వచ్చిన పెను మార్పులు కానీ పెను ప్రమాదాలు కానీ ఎటువంటివి ఉండవు. ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రతిష్ట ఇంకా పెరగటం అనేటటువంటివి జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి మనకి మంత్రిగా కుజుడు ఉండటం వలన మనకి యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ మంచిగా పరిపాలన చేయటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత సైన్యాధిపతిగా చంద్రుడు. ఈసారి రాజు గురుడైతే మంత్రి కుజుడు, మనకి చంద్రుడు సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతిగా 3 యొక్క పరిస్థితుల్ని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సైన్యాధిపతిగా చంద్రుడు ఉన్నాడు కనుక మనకి చంద్రుడు రాశి చక్రంలో 2.5 కోట్లకు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండటం జరుగుతుంది. కనుక 2 రోజులు బాగుంటే 2 రోజులు చిన్న చిన్న సమస్యలు, 2 రోజులు బాగుంటే 2 రోజులు చిన్న చిన్న సమస్యలు లాంటివి వస్తుంటాయి. కానీ అవన్నీ తాత్కాలికమే. ఎందుకంటే చంద్రుడు యొక్క మనసు మంచిది కనుక, మనస్కారకుడు చంద్రుడు కనుక మనకి సైన్యాధిపతిగా చంద్రుడు ఉన్నందున అన్ని రకాలుగా బాగుంటుంది. ముఖ్యంగా రాజు, మంత్రి, సైన్యాధిపతి ఇవన్నీ కూడా ఎక్కువ మిత్రగ్రహాలు ఉన్నందున వారి యొక్క మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాలతో చక్కటి పరిపాలన సాగటం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత మనకి సస్యాధిపతిగా శుక్రుడు. ఈ సస్యాధిపతిగా శుక్రుడు ఉండటం వల్ల పంటలు బాగుగా పండుతాయి. మనకి తెల్లవాటికి సంబంధించినటువంటి పంటలు, గోధుమ పంటలు కానీ, తర్వాత తెలుపుకు తెల్ల నువ్వులు కానీ, ఇటువంటివి అపరాల్లో తెలుపుకు సంబంధించినటువంటివి కానీ, ఇవన్నీ అపరాల పంటలు అంటే వాణిజ్య పంటలు బాగా పండుతాయి. గోధుమ పంట కూడా బాగా పండటం అనేటటువంటిది జరుగుతుంది.
గత సంవత్సరం అంతకుముందు మనకి ఉన్నటువంటి మిర్చి రేటు లేకపోవటము, అదేవిధంగా పొగాకు సమతుల్యత ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మిర్చి రేటు, పొగాకు రేటు బాగా పెరగటం, వాణిజ్య పంటల యొక్క రేట్లు బాగా పెరగటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత మనకి ధాన్యాధిపతిగా బుధుడు, ధాన్యాధిపతిగా వ్యాపార కారకుడైనటువంటి బుధుడు వస్తున్నాడు కనుక మంచి పంటలు పండటం, వాటికి మంచి రేటు లభించడం, గిట్టుబాటు ధర లభించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మినుములకు మాత్రం ఈ సంవత్సరం కొంచెం మినుములు పంటలు వేసేవారు కొంచెం నష్టాలు చవిచూడటం కానీ, దిగుబడులు తగ్గటం కానీ, లాభాలు గడించడంలో కొంచెం ఇబ్బందులు ఉండటం కానీ అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా చెప్పుకుంటే వరి, గోధుమ, మిగిలిన పంటలన్నీ కూడా చాలా బాగుంటాయి. కొంచెం వరి అక్కడక్కడ చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మొత్తం మీద బాగానే ఉంటుంది. అన్ని వాణిజ్య పంటలు బాగుంటం జరుగుతాయి. పసుపుకు సంబంధించి పసుపు కూడా బాగా గిరాకీగా రావటం, పసుపు పంట కూడా బాగా ఉండటం అనేటటువంటిది జరుగుతాయి. బంగారము, వెండి, పసుపు, అన్ని లోహాలు అన్నిటికీ ముత్యాలు అన్నిటికీ మంచి రేట్లు రావడం, గిరాకీగా ఉండటం, అయినప్పటికీ మనకు ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ధరల్లో లభించే విధంగా ఉండటం, పంటలు వేసుకున్న వారికి కూడా అధిక దిగుబడులు రావటం, అదేవిధంగా ఎక్కువ లాభాలు గడించటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే కొంచెం భూములు వేసేటటువంటి వారు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే పంట దిగుబడి తగ్గటం కానీ, వారు అనుకున్నటువంటి పంట దిగుబడి రాకపోవటం, రేటు సమతుల్య ఇబ్బందులుగా ఉండటం, కొంచెం నష్టాలు చవిచూడటం అనేటటువంటివిగా ఉంటాయి. తర్వాత నేరసాధిపతిగా గురుడు ఉన్నాడు కాబట్టి పత్తి, అదేవిధంగా చర్మ సంబంధమైనటువంటివి, పూలు, పండ్ల వ్యాపారులు, బంగారం, వెండి వీటి యొక్క ధరలు కూడా పెరిగి వారికి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీటికి అన్నిటికీ కనుక చూస్తే ముఖ్యంగా నేరసాధిపతిగా గురుడే ఉన్నాడు కాబట్టి మనకి వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. అటు పంటలతో పాటుగా వ్యాపార రంగం అభివృద్ధి చెందటం, ఇతర దేశాల వాళ్ళు మన భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం నలుమూలల భారతదేశం అంతటా కూడా వ్యాపించి వ్యాపారం పేరు ప్రఖ్యాతులతో పాటుగా అధిక లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈసారి రసాధిపతిగా సూర్యుడు ఉన్నందున మనకి నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె, అదేవిధంగా పెరుగు, ఇటువంటి నిమ్మకాయలు వీటికి సంబంధించినటువంటివి కూడా ఎక్కువగా పంటలు రేట్లు పెరగటము, అధిక దిగుబడులు లభించటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే రసాధిపతి సూర్యుడి వలన దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాం, అదేవిధంగా బాంబు పేలుళ్ళు జరుగుతూ ఉంటాం, అదేవిధంగా అక్కడక్కడ భూకంపాలు లాంటివి రావటం అనేటటువంటివి జరుగుతాయి. వీటితో పాటుగా ఈ సంవత్సరం భూకంపాలు, అదేవిధంగా విమాన ప్రమాదాలు కూడా ఎక్కువగా సంభవించడం, రైల్లో అగ్ని ప్రమాదాలు, అదేవిధంగా వేసవికాలంలో కూడా ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా అతి జాగ్రత్త తీసుకుని మెలగవలసి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఎవరికి సంబంధించినటువంటి వారి ఆచార వ్యవహారాల ప్రకారంగా దైవ దర్శనలు, దేవుని యొక్క పూజలు కార్యకలాపాలు చేయటము, అదేవిధంగా వారి జాతకాలు చూపించుకోవటము, వారికి ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి చేస్తే వారికి చక్కటి పరిష్కార మార్గాలు అనేటటువంటిది లభిస్తాయి. అంటే వర్తమాన కాల పరిస్థితులు, దేశ కాలమాన పరిస్థితులు కనుక పరిశీలించినట్టయితే గురుడు రాజు అయినందున జూన్ 2 నుంచి కూడా యమునా నది పుష్కరాలు మనకి ప్రారంభం. ఆ రోజు నుంచి చక్కటి ఫలితాలు అనేటటువంటివి రాబోతున్నాయి. ఇప్పుడు నడిచేటటువంటి ఈ జూన్ వచ్చేంత వరకు కొంచెం యుద్ధ వాతావరణంలో, అదేవిధంగా ధరలు అధికంగా పెరగటము, అక్కడక్కడ సమస్యలు లాంటివి ఉన్నప్పటికీ మన భారతదేశానికి వచ్చిన ప్రమాదం లేదు. భారతదేశంలో ప్రజలు అంత ఇబ్బందులు పడటం అనేటటువంటిది ఉండదు. అన్ని రకాలుగా భారతదేశం సుభిక్షంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తూ, వ్యాపార రంగం పెరుగుతూ, పాడి పంటలు పెరుగుతూ ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో పాటుగా ఇక్కడ రాజులు ప్రజలకి మంచి సేవకులుగా సేవ చేస్తూ మంచి అభివృద్ధి పదంలోకి పయనించడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని బట్టి కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంలో భారతదేశం యొక్క అభివృద్ధి బాగా పెరగటము, ఉన్న కొద్దీ పేరు ప్రఖ్యాతులు పెరగటము అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత కత్తెరే నిర్ణయం. ఈ సంవత్సరం చిన్న కత్తెరే, పెద్ద కత్తెరే అని 2 ఉంటాయి. మనకి మే 4వ తారీఖు నుంచి వైశాఖ బహుళ తదియ సోమవారం నుంచి మనకి చిన్న కత్తెర ప్రారంభమవుతున్నది. అదేవిధంగా మే 11, 2026 చైత్ర బహుళ నవమి సోమవారం నుంచి మే 29వ తారీఖు 2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం వరకు
పెద్ద కత్తిరి అనేటటువంటిది ఉంటున్నది. ఈ కత్తిరి టైంలో ముఖ్యంగా పొలం పనులు కానీ, మట్టి పనులు కానీ, కర్ర పనులు కానీ అటువంటివి చేయకూడదు. ఈ సంవత్సరం మనకి మాసాల్లో జ్యేష్ఠ మాసం అనేటటువంటిది, అధిక మాసం అనేటటువంటిది వస్తున్నది. జ్యేష్ఠ మాసం, అధిక మాసం ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చేసరికి మనకి 17/5/2026 నుంచి 15 జూన్ 2026 వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉన్నది. తర్వాత జూన్ 15 తర్వాత నుంచి నిజ జ్యేష్ఠ మాసం వస్తున్నది. అధిక జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు అనేటటువంటివి ఉండవు. అంటే గృహప్రవేశాలు కానీ, అదేవిధంగా శంకుస్థాపనలు కానీ, తర్వాత ఉపనయనాలు కానీ, అదేవిధంగా వివాహ ముహూర్తాలు కానీ ఇటువంటి శుభకార్యాలు అనేటటువంటివి ఉండవు. ఒక శూన్యమాసంతో సమానం. అయితే ఆర్థికాలు లాంటివి కూడా మనకి నిజ జ్యేష్ఠ మాసంలో పెట్టుకోవాలి, అధిక జ్యేష్ఠ మాసంలో కూడా పెట్టుకోవచ్చును. అయితే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు ఉండవు, నిజ జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు ఉండవు అనేటటువంటివి జరుగుతుంది. కనుక అధిక మాసం వచ్చింది అంటే ఒక మాసం ఎక్కువగా వచ్చింది కనుక కొంచెం తిథులు ఎక్కువ హెచ్చు తగ్గులు రావడం, పండగల్లో కూడా కొంచెం దూరం పెరగటం అనేటటువంటివి ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మనకి గురుమూఢమి అనేటటువంటిది 15/7/2026 అంటే జూలై 15వ తారీఖు ఆషాఢ శుద్ధ పాడ్యము నుంచి బుధవారం రోజు నుంచి మనకి 15/8/2026 శ్రావణ శుద్ధ తదియ శనివారం వరకు గురుమూఢము ఉన్నది. అంటే ముఖ్యంగా మనకి మూడాలు 2 ఉంటాయి. ఒకటి గురుమూఢమి, రెండోది శుక్రమూఢమి. ఎందుకు మూడాలు అంటే మనకి రవితో సంబంధించినటువంటి గ్రహం కనుక ఉంటే అది గురుమూఢం గాను, అదేవిధంగా గురుడు రవితో కలయిక, గురుడు శుక్రుడితో కలయిక వలన దాన్ని గ్రహస్తంభన అంటారు. మనకి గ్రహాల్లో 9 గ్రహాలు, 9 గ్రహాల్లో ఆధిపత్యంలో అధిపతులు ఇద్దరు, ఒకటి గురువర్గము, రెండోది శుక్రవర్గం. గురువర్గం కింద కొన్ని గ్రహాలు, శుక్రవర్గం కింద కొన్ని గ్రహాలు అనేటటువంటివి ఉండటం జరుగుతాయి. కనుక గురువర్గంకి అధిపతులు గురుడు శుక్రుడు కాబట్టి వాటికి గురుమూఢమై శుక్రమూఢమై సంభవించినప్పుడు మనకి శుభకార్యాలు అనేటటువంటివి ఉండవు. ఆషాఢ మాసము, తర్వాత పుష్యమాసము, ఇట్లా ఏదైతే మనకి మాసాల్లో మనకి ముహూర్తాలు ఉండవో వాటిని శూన్యమాసాలు అంటాము. అట్లాగే గురుమూఢమై శుక్రమూఢమై వచ్చినప్పుడు దీపం లేని ఇల్లు అనేటటువంటిదిగా ఉండటం జరుగుతుంది. కనుక గురుమూఢంలో శుక్రమూఢంలో వివాహాది, గృహప్రవేశ, గృహారంభ, శంకుస్థాపనలు కానీ, అదేవిధంగా ఉపనయనాలు కానీ శుభముహూర్తాలు అనేటటువంటివి ఉండవు. కనుక ఈ సంవత్సరం అయితే గురుమూఢమై ఎక్కువ ఆషాఢ మాసంలో వస్తున్నది. ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు, శూన్యమాసం కనుక మనకి ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి 15/7/2026లో ప్రారంభమయ్యి శ్రావణ శుద్ధ తదే వరకు ఉంటున్నది. అంటే శ్రావణ మాసం వచ్చిన తర్వాత 3 రోజుల వరకు శ్రావణ పాడ్యమి, తర్వాత విధియ తదేతోటి అంటే 15 ఆగస్టు 2026తో శ్రావణ శుద్ధ తదే శనివారం రోజు గురుమూఢమి త్యాగమవుతున్నది. కనుక మనకి గురుమూఢం వలన ఈ సంవత్సరం ఒక శ్రావణ మాసంలో విధియ తదిలోనే ముహూర్తాలు ఉండవు, కానీ ఆ తర్వాత నుంచి శ్రావణ మాస ప్రారంభంలో విధియ తదిలో ఉండవు, కానీ ఆ తర్వాత నుంచి శుభముహూర్తాలు అనేటటువంటివి ఉంటాయి. అదేవిధంగా మనం శుక్రమూఢం కనుక చూసినట్టయితే ఈ శుక్రమూఢమే మనకి ఆశ్వేజ మాసంలో వస్తున్నది. అందువల్ల ఈ సంవత్సరం ఆశ్వేజ మాసంలో శుక్రమూఢమి ఒక 10 రోజులు సంభవిస్తున్నది కనుక ఆ 10 రోజులు మాత్రం శుభముహూర్తాలు అనేటటువంటివి ఉండవు. ఏదైతే వివాహము, గృహారంభము, శంకుస్థాపన, అదేవిధంగా అప్పటికి దక్షిణాయనం వస్తుంది కాబట్టి ఉపనయనాలు ఎటు ఉండవు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ముహూర్తాలు ఉండవు. ఈ శుక్రమూఢమి అక్టోబర్ 17, 2026 ఆశ్వేజ మాసంలో శుద్ధ సప్తమి శనివారం రోజు నుంచి, అదేవిధంగా 27 అక్టోబర్ 2026 ఆశ్వేజ బహుళ పాడ్యమి మంగళవారం వరకు ఉన్నది. కనుక ఆశ్వేజ మాసంలో అక్టోబర్ 17 సప్తమి నుంచి ఆశ్వేజ మాసంలోనే బహుళ పాడ్యం అంటే అమావాస్య పాడ్యం వరకు, అది బహుళ పాడ్యం అంటే మన పౌర్ణమి వెళ్ళిపోయిన పాడ్యం వరకు 10 రోజుల పాటు మాత్రమే ఆశ్వేజ మాసంలో మనకి శుభమూఢం వల్ల ముహూర్తాలు అనేటటువంటివి లేవు. ఈ సంవత్సరం మనకి వర్షాలను గనక చూసుకున్నట్టయితే భూమండలంలో 4 కుంచాల వర్షం అనేటటువంటిది పడుతున్నది. దీంట్లో 8 భాగాలు సముద్రంలో, 9 భాగాలు పర్వతాల్లోనూ, ఒక 3 భాగాలు మాత్రమే భూమి మీద పడుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి గ్రహణాలు అనేటటువంటివి లేవు. మొత్తం
ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రపంచంలో భూమండలం మీద 3 గ్రహణాలు సంభవిస్తున్నాయి. ఆ 3 గ్రహణాలు కూడా భారతదేశంలో సంభవించటం లేదు. కనుక భారతదేశానికి ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహణములు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మనకి లేవు. అయితే ఈ సంవత్సరం పుష్కర నిర్ణయం. ఒక్కొక్క నదికి గురుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి పుష్కరాలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం మనకి జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి పూట, అంటే జూన్ 1, 2026 అధిక జ్యేష్ఠ పాడ్యమి వెళ్ళగా విధియ సోమవారం రాత్రి నుంచి గురుడు కర్కాటక రాశిలోకి మారటం జరుగుతున్నది. కనుక ఆ టైం అర్ధరాత్రి టైం అయింది కనుక మనకి జూన్ 2వ తారీఖు 2026 నుంచి జూన్ 13, 2026 వరకు యమునా నదికి పుష్కరాలు సంభవిస్తున్నాయి. కనుక అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు పుష్కరాలు ఉన్నాయి. అంటే జూన్ 2 నుంచి జూన్ 13వ తారీఖు వరకు 12 రోజుల వరకు యమునా నదికి పుష్కరాలు సంభవిస్తున్నాయి. ఈ యమున ప్రవేశించేటటువంటి ప్రాంతాలు మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలోను, అదేవిధంగా మనకి అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గర, దాంతోపాటుగా ముఖ్యంగా శ్రీకృష్ణుడు జన్మించినటువంటి మనకి ఏదైతే ఉన్నాయో మనకి బృందావనము, అదేవిధంగా మనకి మధుర, ఈ మధుర బృందావనంలో కూడా మనకి యమునా నది ఉన్నది. అక్కడ పుష్కరాలు సంభవిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వారి అవకాశాన్ని బట్టి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి మనకి ఏదైతే మధుర బృందావనం ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి చక్కగా అక్కడ పుష్కర స్థానాలు ఆచరిస్తే బాగుంటుంది. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తాయి. పుష్కర కాలంలో ఈ యమునా నది పుష్కరం స్నానం చేసిన తర్వాత సువర్ణదానం కానీ వారి ఉన్నటువంటి స్తోమతను బట్టి వారి దానాలు సమర్పించుకుంటే చాలా బాగుంటుంది. వీటికంటే ముఖ్యంగా ఈ యమునా నది పుష్కరాలు జరిగేటటువంటి 12 రోజులు కూడా భాగవతం పారాయణం వినటం కానీ భాగవతాన్ని పారాయణగా చేయటం కానీ మంచి శుభమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి లభిస్తాయి. కనుక భక్త మహాశైలు, ప్రేక్షక మహాశైలందరూ కూడా యమునా నది పుష్కరాలకు వెళ్ళి స్నానం ఆచరించడం, ఒకవేళ వారు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ టైంలో భాగవతాన్ని పారాయణగా చేయటం కానీ, లేదా మనకు ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇటువంటి మహామహా నాయకులు ఎవరైతే మనకు ఉన్నటువంటి పెద్దవారైతే ఉన్నారో వారందరూ చెప్పేటటువంటి భాగవతం సంబంధించినటువంటి పారాయణలు వినటం వల్ల మనకి కొన్ని రకాలైనటువంటి దోషాలు పోవటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత ఈ సంవత్సరం మనకు ఉన్నటువంటి గ్రహాల గురించి కనుక చూసినట్టయితే మనకి పెద్ద గ్రహాలు అంటే ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రయాణించే కాలం శని గ్రహం పెద్ద గ్రహం. అందువల్ల శనిని మందగమనంగా మందుడుగా అంటే స్లోగా వెళ్తూ ఉండటం జరుగుతుంది. కనుక మనకి ఏదైతే శని గ్రహము ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే ప్రయాణం చేయటం జరుగుతున్నది. మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలోను రేవతి నక్షత్రంలోను ఈ సంవత్సరం అంతా ప్రయాణం చేయటం జరుగుతున్నది. అయితే ఈ సంవత్సరం జూలై 2వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతిని ప్రయాణం చేయటం జరుగుతుంది. గ్రహం గనక వక్రం అంటే వెనక చూపు చూసినట్టు, అంటే మీనరాశిలో ఉన్నటువంటి శనిగ్రహం తన స్వస్థానమైనటువంటి కుంభరాశిని వెనక చూపు చూడటం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే మనకి జూలై 2వ తారీఖు నుంచి డిసెంబర్ 10 వరకు. అలా చూసినప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి గ్రహానికి ఆ స్థానం మీద ఆధిపత్యం ఉండదు. అదేవిధంగా తన వెనక చూపు చేసేటటువంటి స్థానం మీద ఆధిపత్యం ఉండదు. అంటే మనకి ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేటటువంటిది నడుస్తున్నది. అదేవిధంగా ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేటటువంటిది నడుస్తున్నది. దీంతోపాటు సింహరాశి వారికి అష్టమ శని అనేటటువంటిది నడుస్తున్నది. అందువల్ల ఏదైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తూ ఎవరైతే కొంచెం జాతకాల్లో శని ఉండకూడనటువంటి ప్లేసుల్లో శత్రుస్థానాల్లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వారికి ఈ శని వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఏకదాటిగా 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో శని ఉండి వారికి జన్మరాశిలో శని బాగోక, అదేవిధంగా ఏలినాటి శని నడిచేటప్పుడు శని బాగోకుండా ఉన్నట్టయితే పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుంది. కాబట్టి మధ్యలో వాళ్ళకి ఉపశమనం లభించడం కోసం శని వక్ర మార్గానికి వెళ్ళటం అనేది జరుగుతుంది.
కనుక ఎప్పుడైతే ఆ వక్ర మార్గంలోకి వెళ్తారో ఈ ఇబ్బంది పడేటటువంటి వారికి కొంత ఉపశమనం లభించి వారు ఆర్థికంగా కానీ, వారి జీవిత పరంగా కానీ, వారి వ్యాపార పరంగా కానీ, వారి కొంచెం స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందనేటటువంటిది తెలియజేయటం జరుగుతున్నది. తర్వాత పెద్ద గ్రహాల్లో శని తర్వాత రాహుకేతువులు. ఈ రాహుకేతువులు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడానికి సంవత్సరన్నర కాలం పడుతుంది. రాహుకేతువులు ఎప్పుడు కూడా ఇప్పుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా మేనము, మేషము, వృషభము, మిథునము, కర్కాటకం ఇట్లా సవ్యంలో సంచరిస్తుంటే రాహుకేతువులు అపసవ్యంలో సంచరించడం అనేటటువంటివి జరుగుతాయి. రాహు ప్రజెంట్ కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచరించడం జరుగుతున్నది. ఈ గ్రహాలు అపసవ్యంలోకి ప్రవేశిస్తాయి కాబట్టి రాహు డిసెంబర్ 7వ తారీఖు 2026న కుంభరాశి నుంచి వెనక రాశి అయినటువంటి అపసవ్యంలో మకర రాశిలోకి సంచరించడం ప్రారంభమవుతుంది. కేతువు కూడా డిసెంబర్ 7వ తారీఖు నుంచి తను సింహరాశి నుంచి వెనక రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి అపసవ్యంగా సంచరించడం జరుగుతుంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాహుకేతువులు డిసెంబర్ 7 నుంచి అదేవిధంగా మనకి అపసవ్య చక్రంలో మనకి సంచరించటం అనేటటువంటిది జరుగుతున్నది. తర్వాత పెద్ద గ్రహం గురుడు. ఈ గురుగ్రహం ప్రస్తుతం ఈ పరాభనామ సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి గురుడు మిథున రాశిలో సంచరించడం జరుగుతున్నది. ఈ మిథున రాశి నుంచి మనకి గురుడు ఏ రాశి నుంచి మారిన తర్వాతే మనకి పుష్కరాలు అనేటటువంటి ప్రారంభం అవుతాయి అనేది చెప్పుకున్నాం. గురుడు జూన్ 1వ తారీఖు 2026 రోజున అర్ధరాత్రి పూట మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు నుంచి గురు సంచారం అనేటటువంటిది కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరించడం అనేటటువంటిది జరుగుతున్నది. కనుక చాలామందికి గత జూన్ దగ్గర నుంచి కూడా గురుడు బాగోకపోవటం వలన ఆర్థికంగా కానీ, వ్యాపార నష్టాలు కానీ, తర్వాత వృధాగా సమయం కాలయాపన కానీ, పనుల్లో ఆలస్యత కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైతే గురుడు జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఉచ్చస్థానంలోకి తన మిత్రుడి రాశిలోకి చంద్ర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో చాలా బాగుంటుంది. దాన్ని గజకేసర యోగంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఉచ్చస్థానంలో మంచి ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ కూడా చక్కటి అభివృద్ధి బాటలోకి పయనించి అనుకోకుండా ధన సంపాదన పెరిగి వ్యాపార లావాదేవీలు పెరిగి అధిక నష్టాల నుంచి బయటపడటం అనేటటువంటిది కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా జరుగుతుంది. అయితే ఈ గురుడు జూన్ 1వ తారీఖు నుంచి ఏదైతే అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఈ ప్రవేశించినటువంటి గురుడు మళ్ళీ మనకి అక్టోబరు 11వ తారీఖున అక్టోబర్లో మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్టోబర్ 31వ తారీఖు గురుడు ప్రజెంటు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మనకి జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోకి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నారు. తర్వాత అక్టోబర్ 31వ తారీఖు 2026 నుంచి సింహరాశిలోకి సంచరించడం జరుగుతుంది. సింహరాశి కూడా మంచిదే. అది రవిస్థానము, గురుడికి మిత్రస్థానము. సింహరాశిలోకి సంచరించడం కూడా చాలా మంచిదే. తర్వాత మరల వక్రగతిని సంచరించి మనకి 2027 జనవరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, మళ్ళీ వెనక స్థానమైన ఉచ్చ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా గురుగ్రహం యొక్క సంచారం ఉన్నది. కర్కాటకము, సింహంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మిథున రాశిలోనే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఉండటం అనేది జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసరికి పెద్ద గ్రహం కుజుడు. ఈ కుజగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ప్రవేశించేది 45 రోజులు టైం తీసుకుంటారు. గత 2 సంవత్సరాలు కూడా కుజగ్రహం యొక్క పరిస్థితి బాగోలేదు. ఆ కుజుడు బాగోకపోవటం వల్లే మిర్చి పంటలు, ఎరుపుకు సంబంధించిన పంటలు మనకి లాభాలు గడించడం అనేటటువంటి జరగల. అట్లాగే కుజుడు వల్ల భూములకు సంబంధించినటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా మనకి ఏదైతే అదే భూములు అధిక రేట్లు రాకపోవటము, ఉన్నటువంటి భూములు అమ్ముకోవాల్సినటువంటి వారికి సరిగ్గా అమ్ముకోలేకపోవటం, పొలము సంబంధించినటువంటి వారికి కూడా కొంచెం అధిక దిగుబడులు రాకపోవటము, లేకపోతే ఆ పొలాలు అమ్ముకునేటటువంటి వారికి కూడా రేట్లు రాకపోవటం అనేటటువంటివి జరిగినాయి. ఇప్పుడు ప్రజెంటు ఈ పరాభనామ సంవత్సరం ప్రారంభమయ్యేసరికి కుజుడు కుంభరాశిలో ఉన్నారు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనరాశి కుజుడికి మిత్రస్థానం, గురుడిల్లు. కనుక ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కుజగ్రహము మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. అయితే మీనరాశిలోకి కుజుడు అంగారకుడు, కుజుడు అనగా అంగారకుడు ఏదైతే మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో
అది మిత్రస్థానం అయినప్పటికీ ఆ మిత్రుడు తన శత్రువు అయినటువంటి బుధుడికి సంబంధించిన మిథున రాశిలో జూన్ 1వ తారీఖు ఉన్నందున అది కుజుడికి నచ్చక చాలామందికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, వ్యాపారస్తులకి ఇన్కమ్ ట్యాక్సులు, అదేవిధంగా అటువంటి రైడింగులు జరగటము, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండటము, ఏదో ఒక సమస్యలతో సతమతమవుతూ ఉండటము, ఆ వ్యాపారస్తులు నష్టాన్ని చవిచూడటము, ఎవరైతే వ్యాపారాలు ప్రారంభిస్తారో వారికి లాభాలు గడించలేకపోవటము, ఇటువంటివి జరుగుతాయి. కనుక ఏదైతే అయితే అదేవిధంగా కుజుడు మీనరాశిలోనో ధనుసు రాశిలోనో ఉండి కనుక ఉన్నట్టయితే ఎవరికైనా జన్మజాతకాల్లో అటువంటి వారికి ఇబ్బందులు అనేటటువంటివి తలెత్తితే కనుక వారి జన్మజాతకాలు చూపించుకుని వాటిని బట్టి పరిశీలన చేసుకుని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్, వాటికి సంబంధించిన గ్రహ పూజలు, అధిదేవతలకు పూజించటం వల్ల వారికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడటం అనేటటువంటివి జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ 2 ఏదైతే కుజుడు మనకి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో అక్కడి నుంచి మనకి మరలా మే 10వ తారీఖు మేషరాశిలోకి సంచరిస్తున్నారు. తర్వాత జూన్ 20వ తారీఖు వృషభ రాశిలోకి సంచరిస్తున్నారు. మే 10వ తారీఖు మేషరాశి, తర్వాత జూన్ 20వ తారీఖు వృషభ రాశి. ఈ రెండు కూడా మేషరాశి స్వస్థానము, అదేవిధంగా వృషభ రాశి మిత్రస్థానం కనుక చాలా బాగుంటుంది. ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. తదుపరి ఆగస్టు 2వ తారీఖు నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అయితే కుజుడికి మిథున రాశి శత్రుస్థానము. ఈ మిథున రాశిలో ప్రవేశించినప్పుడే కొన్ని చాలా న్యాయపరమైన చికాకులు, కోర్టు వివాదాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడటం, ఏ ఒక రకమైన సమస్యలు తలెత్తటము, తర్వాత వ్యాపారపరంగా నష్టాలు చూడటం అనేటటువంటివి ఉంటాయి. ఇవి కూడా వారి జన్మజాతకంలో కూడా కుజుడు మిథునం కానీ కన్యలో కానీ ఉండి మిథున రాశిలో కుజుడు ప్రవేశించినప్పుడు అటువంటి ఇబ్బందులు అనేటటువంటివి రావటం అనేటటువంటివి జరుగుతాయి. కనుక అప్పుడు కూడా వారి వారి జన్మజాతకాన్ని బట్టి పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 17వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది కుజుడికి నీచ స్థానము అయినప్పటికీ చంద్రుడి యొక్క మిత్రస్థానం కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత నవంబర్ 10వ తారీఖున సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. నవంబర్ 10న సింహరాశి అది మిత్రస్థానమే బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేటటువంటి నవంబర్ 14 నుంచి సింహరాశిలో వక్రగతిలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత మళ్ళీ కుజుడు మనకి కర్కాటక రాశిలోకి వెనక్కి ప్రవేశించటం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా కుజుడి యొక్క ప్రవేశం మీనరాశి, తర్వాత మేషము, తర్వాత వృషభము, తర్వాత మిథునము, తర్వాత కర్కాటకము, తర్వాత సింహముకు వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రగతి చెంది మళ్ళీ సంవత్సరం చివరిలో మార్చిలో మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత చూస్తే రవి ఒక రాశి నుంచి ఒక రాశికి నెల రోజులకు మారుతుంటారు. బుధుడు కూడా ఒక నెల రోజులకు మారుతుంటారు. శుక్రుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి నెల రోజులకు మారుతూ ఉండటం జరుగుతుంటుంది. చంద్రుడు 2.5 కోట్లకు ఒక రాశి నుంచి ఒక రాశికి మారటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం కనుక మనకి ఉగాది పండుగకి సంబంధించి ఈ సంవత్సరం నుంచి మనకి మకర సంక్రమణము అంటే మకర సంక్రాంతికి మకర పురుషుడు ఒక రాశి నుంచి ఒక రాశికి ఏదైతే మనకి రవి ప్రవేశిస్తుంటాడో మనకి ముఖ్యంగా రవి యొక్క విషయాలు కనుక చూసినట్టయితే మనకి దక్షిణాయనం అనేటటువంటిది రవి కర్కాటక రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించినప్పటి నుంచి మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అదేవిధంగా సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించినప్పుడు మనకి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం ఉత్తరాయణం పుణ్యకాలంలో ఉన్నాం. అయితే ఈ 2027లో మనకి ఈ పరాభనామ సంవత్సరం 2027 జనవరిలో మకర సంక్రమణం అనేటటువంటిది మనకి జనవరి 15వ తారీఖున జరుగుతున్నది. అంటే జనవరి 15న ధనస్సు నుంచి మనకి సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర పురుషుడు అనేటటువంటిది ఉంటారు. ఆ మకర పురుషుడు ఈసారి దున్నపోతు మీద రావటం అనేటటువంటిది జరుగుతున్నది. దానివల్ల కొంతమందికి అరిష్టాలు అనేటటువంటివి జరగటం, పాడి పంటలకు నష్టాలు చవిచూసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత మనకి ఈ సంవత్సరం 2027లో జనవరి 14వ తారీఖున భోగి పండగ, జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండగ, జనవరి 16వ తారీఖు కనుమ పండగ. తర్వాత మనకి ఉన్నటువంటి వాటిల్లో కనుక శుభముహూర్తాలు కనుక చూసినట్టయితే ఈ సంవత్సరం చైత్ర మాసం, వైశాఖ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత మనకి జ్యేష్ఠ మాసం అనేటటువంటి అధిక మాసం వచ్చింది కనుక ముహూర్తాలు లేవు. నిజ జ్యేష్ఠ మాసంలో మనకి ముహూర్తాలు అనేటటువంటివి ఉంటాయి.
తర్వాత శ్రావణ మాసం మనకి ఆషాఢ మాసం సూర్యమాసం ముహూర్తాలు ఉండవు. తర్వాత శ్రావణ మాసంలో మనకి తర్వాత ముహూర్తాలు ఉన్నాయి. భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవు. తర్వాత ఆశ్వీజ మాసంలో ఒక 10 రోజులు మాత్రము శుక్రమూఢం వల్ల ముహూర్తాలు లేవు. తర్వాత కార్తీక మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. తదుపరి మనకు వచ్చేసరికి మార్గశిర మాసంలో బాగున్నాయి. పుష్యమాసం శూన్యమాసంలో ముహూర్తాలు లేవు. తర్వాత మాఘమాసము ఫాల్గుణ మాసంలో వచ్చే సంవత్సరం శుభముహూర్తాలు అనేటటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న కొద్దీ చెడు రోజులే కానీ అవి మంచి రోజులు కాదు. ఎక్కువగా యుద్ధాలు, బాంబులు, భూకంపాలు, అదేవిధంగా విమాన ప్రమాదాలు, తర్వాత ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. భారతదేశం యొక్క వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది. భారతదేశం యొక్క మన పాడి పంటలు కానివ్వండి, పశువులు కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. తర్వాత అందరికీ అన్ని రంగాల వారికి కూడా మంచి పరిపాలనతో పాటుగా మంచి అభివృద్ధి పదంలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. దీంతో పాటుగా కుజుడు వల్ల విడాకు కేసులు, భార్యాభర్తల మధ్య గొడవలు, తర్వాత వచ్చేసరికి మానభంగాలు లాంటివి, అగ్ని ప్రమాదాలు లాంటివి, భూకంపాలు లాంటివి ఇటువంటి కూడా ఎక్కువగా సంభవించడం అనేటటువంటివి జరుగుతాయి. కనుక వారి పరిధిని బట్టి వారి జాతకాన్ని చూపించుకొని ఉండటం వల్ల చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గురుడు మనకి రాజు కనుక ఈ సంవత్సరం ఎక్కువగా సనాతన ధర్మం గురించి ఎక్కువ డెవలప్మెంట్ అభివృద్ధిలోకి పయనించడం జరుగుతుంది. అదేవిధంగా యజ్ఞ యాగాదులు బాగా జరుగుతాయి. దేవాలయాల అభివృద్ధి, అదేవిధంగా ప్రజలు భక్తులు దేవాలయాల సందర్శనలు ఎక్కువగా పెరగటము, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, యాగాలు, యజ్ఞాలు ఇటువంటివన్నీ కూడా బాగా పెరగటం, సనాతన ధర్మం యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరగటం అనేటటువంటివి జరుగుతాయి. కనుక ఈ సంవత్సరంలో పరాభనామ సంవత్సరంగా నాకు చూస్తే భారతదేశానికి అన్ని రకాల బాగుంటుంది. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించుకోవాల్సి ఉంటుంది. కనుక ప్రపంచంతో పోలిస్తే మన దేశం యొక్క భవిష్యత్తు అన్ని రంగాల్లో కూడా చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చును. తర్వాత ఇప్పుడు చివరగా మనం అందరూ ఎదురు చేసేటటువంటి రాశి ఫలితాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఏదైతే రాశి ఫలితాలు కనుక చెప్పడం జరుగుతుందో అవి తాత్కాలికమైనటువంటివి. ప్రతి ఒక్కరికి కూడా వారి జన్మ జాతకాన్ని బట్టే జీవితాలు జరుగుతూ ఉంటాయి. మనకి నక్షత్రం వలన వారు ఏ నక్షత్రంలో పుట్టారు, ఎంతవరకు తెగించింది, దానివల్ల నక్షత్రం వలన వారికి వచ్చేసరికి ఏ దశలో ఉన్నారు, పుట్టినప్పుడు నక్షత్రం ఏ నక్షత్రంలో పుట్టడం వల్ల ఆ దశ ఎంత తెగించింది, తర్వాత దశ ఏంటి అనేటటువంటివి మాత్రమే తెలుస్తాయి. రాసుల వల్ల వచ్చేసరికి ఏంటంటే గోచారం తెలుస్తుంది. గ్రహచారం, గోచారం అంటారు. గ్రహచారం అంటే మనం పుట్టినప్పుడు ఉండేటటువంటి గ్రహం, రాశి చక్రంలో ఉండే గ్రహాలు. గోచారం అంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు, ఒక రాశి నుంచి ఒక రాశి కిందాకని చెప్పా కదా, ఆ తిరిగేటటువంటివే గోచారం. ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసరికి గోచారం ఏదైతే ఉందో ఇవి మేము జాతకాలు చెప్పడానికి గ్రహాలు ఎక్కడున్నాయి అన్వయించుకోవటానికి, అంటే ఈ నక్షత్రంలో పుట్టారు, ఈ దశలో పుట్టారు, వీరు పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు గోచారంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని అన్వయించుకుంటూ మేము జాతకాలు చెప్పడానికి, భవిష్యత్తును చేపట్టుకోవడానికి తెలియజేయటం జరుగుతుంది. అయితే రాసులు మీకు ఏవైతే చెబుతామో అవి కొన్ని తాత్కాలికమైనటువంటివి, కానీ ఈ రాశి బాగుంది కదా అని బాగుండాలని ఉండదు, ఈ రాశి బాగోలేదని చెప్పారని బాధపడద్దు. ఎందుకంటే రాసులకి జరిగే నిజ జీవితానికి సంబంధం ఉండదు, అది ఓన్లీ గోచారాన్ని తెలియజేస్తుంది. అవి మేము జాతకాలు చెప్పడానికి, కాలమాన పరిస్థితులు చెప్పడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కనుక ఈ రాశుల గురించి ఏదైతే చెప్తున్నామో బాగోలేదన్న వాళ్ళు బాధపడద్దు. వాటికి మీ జన్మ జాతకంలో ఉండే పరిస్థితులను బట్టి జీవితాలు, జాతకాలు కరెక్ట్గా ఉంటాయి. నక్షత్రము ఇప్పుడు ఒక రాశి చదువుతాం, కుంభరాశి గురించి చెప్పామనుకుందాం, అది కొన్ని లక్షల కోట్ల మందికి ఉంటుంది, అందరికీ ఒకే విధంగా ఉండదు కదా. వారి పుట్టినప్పుడున్న నక్షత్రము, ఆ రాశి, ఆ జన్మ లగ్నము, వారి పుట్టినప్పుడు రాశి చక్రంలో గ్రహాల యొక్క కలయిక ఏ దశ నడుస్తోంది, వీటిని బట్టి ఫలితాలు ఉంటూ ఉంటాయి. కనుక అది ఖచ్చితమైనటువంటి ఫలితాలు జరిగేటటువంటి ప్రక్రియ. రాశులను బట్టి ఊరినే చూసుకోవటమే కానీ దాని గురించి అవి నిజంగా జరిగేటటువంటివి కాదు. అయితే ఇప్పుడు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వరకు ఉండేటటువంటివి మేషరాశికి సంబంధించినటువంటివి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4.
అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువ ఆదాయము చూపిస్తున్నది, వ్యయం తక్కువగా చూపిస్తున్నది. మంచి అనేటటువంటి వాళ్ళిద్దరు ఉంటే, చెడు అనేటటువంటి వారి అవమానం లాంటివి 4 ఉండటం అనేటటువంటి జరుగుతాయి. ఇది ఇట్లా చెప్పాం కదా అని బాధపడాల్సిన పని లేదు. ఇందాకని చెప్పా కదా, వారి యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వారికి గురుగ్రహ సంచారం వలన ఈ సంవత్సరం కొంచెం బ్యాలెన్స్ పెరగటంలోనూ, వ్యయం ఖర్చు ఎక్కువగా పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే ధన సంపాదన బాగుంటుంది. వచ్చిన ధనం బాగా పెంచుకోవటంలో గురుడు శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి గురుగ్రహం వలన వీరికి ధనానికి సంబంధించిన విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం అనేటటువంటిది ఉండదు. వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి గురుడు కర్కాటక రాశులకు ఉచ్చస్థానంలో ప్రవేశిస్తున్నాడు కనుక అక్కడి నుంచి స్థిరాస్తులు పెంచుకోవటము, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటము అనేటటువంటివి జరుగుతాయి. ఆర్థికంగా చాలా బాగుండేటటువంటి కాలంగా చెప్పవచ్చును. ఏది ఏమైనప్పటికీ వీరికి సమయానికి ధనం చేతికి అందుతోంది కనుక ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత వచ్చేసరికి ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. సూర్యుడి వలన ఈ రాశి వారికి విద్య బాగా అభ్యసించటము, విద్యలో ఉన్నత స్థితులకు వెళ్ళటము, విదేశాలలో రాసినటువంటి వారి విద్యపరంగా కూడా వారి శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. వీరికి సంబంధించినటువంటి రుణ బాకీలు, ఒత్తిళ్లు ఉన్నా అవి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. వాటినన్నింటినీ కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు బాగుంటుంది, ఆర్థికంగానూ బాగుంటుంది. వివాహం కావాల్సినటువంటి వారికి మాత్రం ద్వితీయార్థం నుంచి చాలా బాగా కలిసి వస్తుంది. మే నుంచి శుభవార్తలు వినటము, మే నుంచి వివాహ సంబంధాలు కుదరటం అనేటటువంటివి జరుగుతాయి. కనుక ఈ రాశి వారికి ఉద్యోగస్తులు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే పై అధికారుల వల్ల మాట్లాడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు మే నుంచి వ్యాపారపరంగా బాగుంటుంది. ద్వితీయార్థం నుంచి కూడా నూతన వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేటటువంటి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పెట్టుబడి పెట్టద్దు. ఆ టయాల్లో కొంచెం నష్టాలు చూసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినీ రంగ ప్రముఖులకు జూన్ నుంచి బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైతే ఈ రాశి వారికి ఈ సమస్యలు, చిన్న చిన్న దోషాలు అనేటటువంటివి ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం ఆదిత్య ఉదయం పారాయణగా చేసుకోవటం, అదేవిధంగా దీంతో పాటుగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే ఏలినాటి శని ప్రభావం అనేటటువంటి సంభవించి జరుగుతున్నదో దీనివల్ల శ్రీ హనుమాన్ కవచం అని ఉంటుంది. హనుమంతుడి యొక్క కవచాన్ని పారాయణగా చేయటం వలన ఏలినాటి శని యొక్క దోషాలు పోతాయి. అదేవిధంగా శివుడికి అప్పుడప్పుడు పంచామృతాలతో అభిషేకం చేయటం, దాంతో పాటుగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శనివారంలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి వీరికి ఒత్తిడి తగ్గటం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ఏలినాటి శని అయినా, అర్ధాష్టమ శని అయినా, అష్టమ శని అయినా శనిగ్రహం దగ్గరికి వెళ్ళటం, తైలాభిషేకం చేయటం, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తున్నారు. అలా చేయకూడదు. ఏలినాటి శని రెమెడీ అంటే ఓన్లీ శనికి చేయటం అనే కాదు, వారి జాతకంలో అలాగే ఒకరికి మేషరాశికి ఏలినాటి శని, ఇంకోళ్ళకి ఏలినాటి శని, ఇంకోళ్ళ మేషరాశికి ఏలినాటి శని అంటే అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. గోచారంలో శని ప్రవేశించేది, వారి జన్మజాతకంలో శని ఉండే స్థానాన్ని బట్టి రెమెడీస్ ఉంటాయి. అదేవిధంగా చాలామంది శనిగ్రహం దగ్గర పూజలు చేయాలి కానీ అందరూ చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే చెప్పేవాళ్ళు కూడా శనికి చేయమని చెబుతున్నారు. అలా చేయటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి కానీ ఇబ్బందులు తగ్గవు. కాకుండా శని త్రయోదశి రోజు కూడా ఎక్కువ మంది చేస్తుంటారు. శని త్రయోదశి రోజు ఏలినాటి శని ఉన్న వాళ్ళందరూ చేయకూడదు. జాతకంలో చేయాల్సిన వారి జన్మజాతకాన్ని బట్టి చేయాల్సిన వాళ్ళే చేయాలి కానీ మిగిలిన వాళ్ళు చేయకూడదు. అదేవిధంగా ఏలినాటి ప్రభావం ఉన్నవాడు ఎక్కువ శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకాలు, ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర పూజలు చేయటం చాలా మంచిది. ఏలినాటి శని ఉన్నటువంటి వారు ప్రతినిత్యం కూడా హనుమత్ కవచము, అదేవిధంగా గోవిందనామాలు ఇటువంటివి పఠించవలసి ఉంటుంది. తదుపరి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. అదేవిధంగా రాజపూజ్య 5, అవమానం 4. ఈ రాశి వారికి వీటిలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఎక్కువగా ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అనేటటువంటి ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించద్దు. వారి జన్మజాతకం గురించి చూసుకుంటే దానివల్ల చూసుకోవాలి కానీ ఆదాయం ఏమో తక్కువ ఉంది, వ్యయమేమో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేటటువంటిది ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యవద్దు వారు.
తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు వల్ల ఖర్చులు అధికంగా ఉండటము, అప్పులు తీరటంలో ఇబ్బందిగా ఉండటము, గతంలో చేసిన రుణాలు తీర్చడం ఆలస్యంగా ఉండటము, ధన సంపాదనకి, బ్యాంకు బ్యాలెన్స్కి, రుణాలు తీర్చడానికి సంబంధం లేకుండా ఉండటం అనేటటువంటి జరుగుతున్నది. అయితే 2వ తారీఖు జూన్లో గురుడు ఏదైతే ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తాడో ద్వితీయం నుంచి గురు సంచారం తృతీయంలోకి మారుతుంది కనుక అక్కడి నుంచి వీరికి ధన సంపాదన పెరుగుతుంది. అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధిలోకి వెళ్తారు. గతంలో చేసిన రుణాలన్నీ కూడా బయటపడతాయి. వాటి నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. స్థిరాస్తి పెంచుకోవటం అనేది జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఆర్థికంగా గోచరిస్తున్నాయి. దాని గురించి ఎక్కువగా ఆలోచన అనేటటువంటిది చేసుకోవద్దు. దాని గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు. తర్వాత వచ్చేసరికి విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థులు వారి ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించాలంటే కష్టపడాల్సి ఉంటుంది. అందరికీ కూడా ఉన్నత విద్య ప్రవేశించేటటువంటి వారికి, విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక విద్యాపరంగా కొంచెం కష్టపడితే బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో ప్రతి విషయంలో ఆలోచించి జన్మజాతకాన్ని అనుసరించి పెట్టాలి, కానీ లేకపోతే నష్టాలు చవిచూడటం అనేటటువంటివి జరుగుతాయి. దీంతో పాటుగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్ విషయాల్లో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కొంచెం వివాదాలు, పార్ట్నర్షిప్ చేసేటటువంటి వారి భాగస్వాముల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అదేవిధంగా వ్యాపారాలు ఆగస్టు నుంచి వీరికి డెవలప్మెంట్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీరు కష్టపడిన దానికి ఫలితం అనేటటువంటిది వస్తుంది. గృహంలో శుభకార్యాలు జరగటం అనేది జరుగుతాయి. ఆగస్టు నుంచి కూడా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత అనేటటువంటిది ఉంటున్నది. సినీ ప్రముఖులకు, సినీ రంగంలో ప్రయత్నాలు చేసేటటువంటి వారు శుభవార్తలు వింటారు. వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభించటం అనేటటువంటిది జరగబోతున్నది. కనుక గృహంలో వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి కూడా ఏప్రిల్ నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతి విషయంలో ఆలోచించే నిర్ణయాలు కనుక తీసుకుంటే బాగుంటుంది. ప్రతినిత్యము వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయటము, అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయటము, దీంతో పాటుగా శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణగా చేయటం వల్ల కూడా వీరికి ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అప్పుడప్పుడు నెలకి ఒకసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి అష్టోత్తర పూజ చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. అదేవిధంగా వీరికి సంబంధించినంత వరకు కూడా రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్యం బాగా తక్కువగా ఉన్నది, అవమానం ఎక్కువగా ఉంది. కనుక మిథున రాశికి సంబంధించినటువంటి వారు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. తొందరగా మాట్లాడటం కానీ ఏమన్నా కనుక ఇటువంటివి చేస్తే వాళ్ళు అపార్థాలతో పాటుగా అనర్థాలు మూటగట్టుకోవటము, అపవాదులు మూటగట్టుకోవటము, అదేవిధంగా లేనిపోని మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటం అనేటటువంటివి జరుగుతాయి. కనుక మిథున రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయం మాట్లాడేటప్పుడు ఆలోచించి 1-2 సార్లు నిర్ణయాలు కనుక తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా వీరికి ఆదాయం తక్కువ, తర్వాత ఖర్చు ఎక్కువ అని చూపించినప్పటికీ దాని గురించి కంగారు పట్టడం అనేది చేయొద్దు. వారి జన్మజాతకాలు బట్టి ఉంటుందని ఇందానే చెప్పాను కాబట్టి వాటిని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి రాశిలో చంద్రుడి వల్ల వీరికి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా కుటుంబంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి వీరికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఒక మాట తీరు విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి తప్ప చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప మిగిలిన అన్ని రంగాల్లో కూడా వీరు అభివృద్ధి బాటలకు పయనిస్తారు. ఈ సంవత్సరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు, అదేవిధంగా ఉద్యోగపరంగా అభివృద్ధి, నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి శుభవార్తలు ఉండటము, గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆగస్టు నుంచి స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నది. కనుక ఈ రాశి వారికి ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ బాగుండబోతున్నది.
శుభకార్యాల కోసం ఎదురు చూసేటటువంటి వారికి కూడా వారం ఆగస్టు నుంచి వీరికి వివాహాల పరంగా అనుకూలతగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు మాత్రం ఈ సంవత్సరం నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేస్తే బాగుంటుంది. సినీ రంగ ప్రముఖులు కూడా చాలా జాగ్రత్తగా కష్టపడాల్సిన పరిస్థితులు అనేటటువంటివి ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వారి విద్యను అభ్యసించడంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవడం చాలా బాగుంటాం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత వచ్చేసరికి ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి ఆగస్టు నుంచి చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం ప్రజలతో ఇబ్బందికరమైన వాతావరణం ఉండటం, అటువంటి సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. ప్రతి విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటిని అధిగమించడానికి వీరు ప్రతి నెల కూడా శనివారం రోజున శివుడికి పంచామృతాలతో అభిషేకాలు చేయించుకోవాలి. ప్రతి నెల శనివారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా వీరికి నెలకి 2 సార్లు వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేయించుకోవటం, అక్కడ 9 ప్రదక్షిణాలు చేయటం, గోవిందనామాలు వినటం వలన వీరికి చక్కటి పరిష్కార మార్గాలు అనేటటువంటివి రావటం అనేది జరుగుతాయి. వీటితో పాటు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య ఉదయం పారాయణగా చేయటం, వీటి వలన వీరికి ఉండేటటువంటి ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. అదేవిధంగా వీరికి రాజపూజ్యం 4, అదే అవమానం 7. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆదాయం తక్కువ, వ్యయం ఖర్చు ఎక్కువగా చూపిస్తున్నది. కనుక ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ప్రతి విషయంలో కూడా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు కలిసి రావడం, విదేశాలు వెళ్ళాలనుకుని పై చదువులు చదువుకునేటటువంటి వారికి కూడా శుభవార్తలు వింటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత వచ్చేసరికి రాజకీయ నాయకులు మాత్రం ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సినీ రంగ ప్రముఖులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి మే నుంచి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలకు ప్రమోషన్లు రావటం, అదేవిధంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కొంచెం జూన్ నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. స్థిరాస్తుల పరంగా వీరికి అక్టోబర్ నుంచి బాగా గృహయోగాలు కానీ, అదేవిధంగా స్థలాలు కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగ్యత ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగటానికి వీరు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడిలో ఏకాదశి అభిషేకం చేస్తారు. ఈ ఏకాదశి రోజున నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశిలో తెల్లవారుజామున కింద గుడిలోని ఏకాదశి అభిషేకం చేస్తారు. కనుక ఒక ఏకాదశి రోజున అక్కడ ఏకాదశి అభిషేకం చేయించుకోండి. వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వారు సుదర్శన కవచం పారాయణగా చేయటం, అదేవిధంగా హనుమత్ కవచాన్ని పారాయణగా చేయటం, దీంతోపాటు గోవిందనామాలు వింటం చేయండి. వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది తెలియజేయటం జరుగుతుంది. తరువాత సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 7. అందువలన వీరికి సింహరాశి వారికి సంవత్సరము చూస్తే ఆదాయ వ్యయాలు కానీ, ఆదాయం కానీ, వ్యయం కానీ, రాజపూజ్యం కానీ, అవమానం కానీ సమానంగా ఉన్నాయి. అంటే ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి గోచరించబోతున్నది. అయితే ఈ రాశి వారికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి యోగ్యత ఎక్కువగా ఉంది. గతంలో చేసిన రుణాలు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి వీరికి తీరటం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు జూన్ తగ్గించి అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వీరికి బాగుంటుంది భవిష్యత్తు. విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారికి కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు తొందరపడకూడదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు కూడా పై అధికారులు ఉన్న మాట్లాడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారు జూన్ దాకా వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా న్యాయపరమైన చికాకులను ఎదుర్కొంటున్నటువంటి వారికి మాత్రం ఆగస్టు నుంచి కలిసి వచ్చే కాలంగా వారికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం లభించడం అనేటటువంటివి జరుగుతాయి.
ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏవైతే ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం ఆదిత్యోదయం పారాయణగా చేయటం, అదేవిధంగా ఇంకా వెంకటేశ్వర స్వామి గుడిలో శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి అభిషేకం చేయటం చేయించుకోవటము, అదేవిధంగా నెలకు ఒక సోమవారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, దీంతో పాటుగా శ్రీ లక్ష్మీ కవచం పారాయణగా చేయటం కానీ వినటం వల్ల కానీ వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ఇప్పుడు కన్యారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, అవమానం 3, అదేవిధంగా రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి రాజపూజ్యం అవమానాలు సమానంగా ఉన్నాయి. అయితే వీరికి సంపాదన తక్కువగాను ఖర్చు ఎక్కువగాను చూపించటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి జూన్ 2వ తారీఖు గురుడు ఉచ్చస్థితిలోకి మారిన దగ్గర నుంచి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. శుభకార్యాలు జరగటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత ధన సంపాదన రీత్యా బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడంలో కొంచెం అవరోధాలు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించడానికి శుక్రవారం రోజు విజయవాడ కనకదుర్గం వారి సన్నిధిలో చండీ హోమం అనేది చేస్తుంటారు. శుక్రవారం రోజు చండీ హోమం చేయించుకోండి. వీరికి ఆర్థిక పరంగా ఉండే సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి ఆగస్టు నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, నూతన వ్యాపారస్తులు మే నుంచి వారికి కలిసి వచ్చే అవకాశాలు కలవటం అనేటటువంటివి జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం బాగా ఈ సంవత్సరం కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ చండీ హోమం పారాయణ చేయటం వల్ల వీరికి అన్ని రంగాల్లో కలిసి రావటం అనేది జరుగుతాయి. ముఖ్యంగా వీరు దీంతో పాటుగా విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, వీటి వలన వీరికి చక్కటి పరిష్కార మార్గాలు అనేటటువంటివి లభిస్తాయి. తరువాత తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అంటే వీరికి ఆదాయం తక్కువగాను ఖర్చు ఎక్కువగాను కనిపిస్తున్నది. అయినప్పటికీ కంగారు పడాల్సిన పని లేదు. వారి వారి జన్మజాతకాలను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించి బాధపడటం అనేటటువంటివి చేయొద్దు. ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి కుజుడు మీనరాశిలోకి ఏప్రిల్ 2వ తారీఖు ప్రవేశించినప్పటికీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యపరంగా బాగుంటుంది. తర్వాత నెల మెట్టు ఎక్కేసరికి ఒక్కొక్క నెల గడిచేసరికి ఆరోగ్యపరంగా చక్కటిగా పరిష్కారాలు లభిస్తాయి. సరైన మందుపడి ఆరోగ్యవంతులుగా ఉండటం, గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారు శుభవార్తలు వింటం అనేటటువంటివి జరుగుతాయి. దీంతో పాటుగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి ఆగస్టు నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వ్యాపారస్తులకు కొంచెం జులై వరకు సమస్యలు చికాకులు ఉంటాయి. వ్యాపార నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. జులై నుంచి కూడా వీరికి వ్యాపార పరంగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. షేర్ మార్కెట్ల పరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకు జులై నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. న్యాయపరమైనటువంటి చికాకులతో ఎదురు చూసేటటువంటి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి శుభవార్తలు వినటం, వారికి ఉన్న కేసుల నుంచి ఏప్రిల్ 2 తర్వాత బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలా బాగుండే కాలంగా చెప్పవచ్చును. ఉన్న కొద్దీ కూడా ఆర్థికంగా డెవలప్మెంట్లోకి వెళ్ళబోతున్నారు తులారాశి వారు. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసుకునే టైం దగ్గరికి వచ్చింది. ఆర్థికంగాను స్థిరాస్తుల పరంగా మంచి డెవలప్మెంట్లోకి వెళ్తున్నారు. సంతాన పరంగా మంచి అభివృద్ధి బాటలోకి పయనించడం కూడా జరుగుతుంది. ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడటం అనేటటువంటిది జరుగుతున్నది. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యము శుక్రగ్రహ కవచం వినటం, అదేవిధంగా గోవిందనామాలు వినటం, హనుమాన్ చాలీసా వినటం వలన వీరికి చక్కటి పరిష్కారాలు అనేటటువంటి లభిస్తాయి. అదేవిధంగా నెలకి 2 సార్లు శివుడికి పంచామృతాలతో అభిషేకం, 2 నెలలకు ఒకసారి వెంకటేశ్వర స్వామికి 9 ప్రదక్షిణాలు అష్టోత్తర పూజ చేయించుకోవటం, దీంతో పాటుగా శ్రీ లక్ష్మీ కవచం పారాయణ చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6.
ఈ రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి బాటలకు పయనించే అవకాశాలు చూపిస్తున్నారు. అదేవిధంగా రాజపూజ్య అవమానాల్లో తేడాలు ఉన్నప్పటికీ వారి జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. దీంతో పాటుగా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ జూన్ వరకు షేర్ మార్కెట్ పరంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాత్రం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి కుటుంబ పరంగా జూన్ 2వ తారీఖు నుంచి బాగుండబోతున్నది. అదేవిధంగా వీరు అనుకోని సమస్యలకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి చక్కటి పరిష్కారాలు దగ్గరలోనే లభించబోతున్నాయి. ఆర్థికంగా అభివృద్ధిలోకి పయనించడం, అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఉండటం, తర్వాత గృహంలో శుభకార్యాల కోసం ఎదురు చూసేటటువంటి వారికి వివాహపరంగా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశికి సంబంధించిన సంతానానికి మంచి అభివృద్ధిలో వాటిలోకి పయనించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. రాజకీయ నాయకులు మాత్రం జూలై నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పెట్టద్దు. తర్వాత ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వారికి ఆగస్టు వరకు చాలా బాగుండేటటువంటి కాలం. ఆగస్టు నుంచి ఒక డిసెంబర్ వరకు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయపరమైనటువంటి చికాకులతో ఎదుర్కొంటున్న వారికి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం స్థిరాస్తుల పరంగా డెవలప్మెంటు, ఆర్థికంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు, వారికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభించబోతోంది. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు, వైవాహ దాంపత్యులు ఎవరైతే చికాకులను పడుతున్నారో వారి ఏప్రిల్ నుంచి ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది కూడా లభించబోతున్నది. వీరు ప్రతినిత్యం ఆదిత్య ఉదయం పారాయణగా చేయటం, అదేవిధంగా శనివారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, తర్వాత నెలకి 2 సార్లు వెంకటేశ్వర స్వామిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేసుకోవటం, వీటి వలన వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించబోతున్నారు. ఈ వారం అనుకోని మంచి శుభవార్తలే ఉండటం, మంచి అభివృద్ధిలోకి బాటలోకి పయనించటం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, అదేవిధంగా రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి ఆర్థికంగా ధనుసు రాశి వారికి అభివృద్ధిలోకి పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించబోతున్నది. వారికి ఉన్నటువంటి కోరికలు నెరవేరేటటువంటి టైం దగ్గరలోనే ఉంది. అదేవిధంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు వెంటనేటటువంటివి జరుగుతాయి. గృహంలో శుభకార్యాలు జరగటం, అదేవిధంగా గృహ నిర్మాణాలు చేపట్టేటటువంటి అవకాశాలు, దీంతో పాటుగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి రుణాలు తీరేటటువంటి అవకాశాలు, ఆర్థికంగా అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతుంది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తుంటారో వారికి ఏప్రిల్ 14 నుంచి శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. అయితే షేర్ మార్కెట్ల పరంగా ఈ ఆగస్టు వరకు పెట్టుబడి పెట్టద్దు. ఆ తర్వాత నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు డిసెంబరు టైం కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి టైం. ఆ టైంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ రాశికి సంబంధించినటువంటి వారు న్యాయపరమైనటువంటి చికాకులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఆగస్టు నుంచి వారికి అవకాశాలు కలిసి రావడం, ఆ సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఎవరికైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయో అవి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అనారోగ్య సమస్యలు తగ్గటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యము సూర్యాష్టకం పారాయణగా చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం వినటం, తర్వాత నెలకొకసారి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, దీంతోపాటు నెలకొకసారి శనివారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, వీటితో పాటు గోవిందనామాలు కూడా పారాయణగా చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. వీరికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొంచెం ఆలస్యత ఏర్పడుతున్నది, పనుల్లో ప్రతిబంధకాలు నడుస్తున్నాయి కనుక వీరికి దాని గురించి గోవిందనామాలు, శివుడికి అభిషేకాలు అనేటటువంటివి చెప్పింది. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ ఆగస్టు నుంచి వారి ప్రతిభ తగిన విధంగా గుర్తింపు లభించబోతోంది. ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారి శుభవార్తలు వినటం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్ల పరంగా జూను, జూలై, ఆగస్టు పెట్టుబడి పెట్టద్దు. ఈ ముందు కానీ తదుపరి కానీ వీరికి బాగుంటుంది. రాజకీయ నాయకులు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే అపవాదులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుటుంబ పరంగా బాగుంటుంది. స్థిరాస్తులు పెంచుకోబోతున్నారు. గతంలో ఉన్న రుణాలు జూన్ నుంచి అప్పులు తీర్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ నిర్మాణాలు చేపట్టబోతున్నారు. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి జూన్ నుంచి పట్టిందల్లా బంగారంగా ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. కనుక మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కంగారు పడద్దు. జూన్ జూలై నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. న్యాయపరమైనటువంటి చికాకులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఏప్రిల్ 14 నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి గురించి పెద్ద కంగారు పడాల్సినటువంటి పని లేదు. ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణగా చేయటం, శనివారం రోజు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయటం, అదేవిధంగా ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి 9 ప్రదక్షిణాలు చేయటం, వీటితో పాటుగా సుదర్శన కవచమును పారాయణగా చేయటం వల్ల వీరికి ఉండే సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఏలినాటి శని ఒకటి నడుస్తున్నది. ఈ ఏలినాటి శని వల్ల ప్రతి పనుల్లో ప్రతిబంధకాలు ఆలస్యం అనేటటువంటివి జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కుజుడు మీనరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి వీరికి ధనపరంగా బాగుంటుంది. గతంలో ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారాలు లభించబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు తొందరలో శుభవార్తలు వింటం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పటివరకు అన్ని రంగాల్లో ఆలస్యతగా నడుస్తూ వస్తున్నాయి. వాటికి చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభించడం జరుగుతున్నది. ఈ రాశి వారికి కొంచెం ఉన్న రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు జూన్ 1వ తారీఖు నుంచి మొత్తం తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గృహంలో వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఏప్రిల్ నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. విద్యార్థులకు జూన్ వరకు ఒడిదుడుకులు లాంటివి ఉంటాయి. జూన్ తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళేటటువంటి వారు కూడా శుభవార్తలు వింటారు. న్యాయపరమైనటువంటి చికాకులతో ఇబ్బంది పడేటటువంటి వారు ఆగస్టు 2వ తారీఖు నుంచి వీరికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అక్కడి నుంచి వీరి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అనేటటువంటివి ఏర్పాటవటం అనేటటువంటివి జరుగుతున్నాయి. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కంగారు పడద్దు. వీరికి రాబోయే రోజులు అంతా మంచి జరగబోతున్నది. ఉన్న సమస్యల నుంచి బయటపడబోతున్నారు. అన్ని శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడిపోతున్నది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాంటివి చేయొద్దు. దానివల్ల సమస్యలు ఏర్పడతాయి. ఆగస్టు వరకు నూతన వ్యాపారాలు ప్రారంభించద్దు. ఆగస్టు తర్వాత నుంచి కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడం అనేటటువంటివి చేసుకుంటే బాగుంటుంది. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు శనివారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం, అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిలో 9 ప్రదక్షిణాలు అష్టోత్తర పూజ చేయటం, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా గోవిందనామాలు చదవటం, అదేవిధంగా నెలకు ఒకసారి శుక్రవారం రోజు కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడిపోతున్నది. కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ ఇదివరకులా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరగదు. రాబోయే రోజులు మంచి రోజులు రావటం అనేటటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు చివరిగా మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, అదేవిధంగా రాజపూజ్యం 4, అవమానం 2. ముఖ్యంగా మీనరాశి వారికి ఆర్థికంగా కానీ రాజపూజ్యంగా కానీ బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో కుటుంబపరంగా ధనపరంగా స్థిరాస్తులు పెంచుకోవడంలో ఏదైతే అవరోధాలు ఏర్పడుతున్నాయో ఇవి ఏప్రిల్ 2 తారీఖున కుజుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పటికీ వీరికి అన్ని రంగాలుగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా బాగుంటుంది. ధన సంపాదన పెరగబోతున్నది. స్థిరాస్తులు కొనుగోలు చేయబోతున్నారు. గృహయోగం ఏర్పాటు అవుతున్నాయని జరుగుతుంది. అయితే విద్యార్థులకు మాత్రం జూలై నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అకాడమిక్ ఇయర్ నుంచి వీరికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారికి ప్రథమార్థంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నా ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేది జరుగుతాయి. షేర్ మార్కెట్లో మాత్రం ఈ రాశి సంబంధించినటువంటి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరగా పెట్టుబడి పెట్టద్దు. ఆగస్టు తదుపరి నుంచి పెట్టుబడి పెట్టేటటువంటిగా చూసుకోండి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి జూన్ 1వ తారీఖు నుంచి కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్ చేసేటటువంటి వారు కూడా అప్పటి నుంచి కలిసి వస్తుంది. ఉన్నత ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూసేటటువంటి వారు, ప్రస్తుతం ఉద్యోగంలాగా ఎదురు చేస్తున్నటువంటి వారికి జూన్ 1వ తారీఖు నుంచే కలిసి వచ్చే అవకాశాలు. ఈలోపు చేసినవి తాత్కాలికమే కానీ అవి ఇబ్బందులు పడే విధంగా ఉండటం అనేది జరుగుతుంటాయి. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు న్యాయపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి కొంచెం సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని ఆగస్టు నుంచి అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. గృహంలో శుభకార్యాలు ఆగస్టు నుంచి శ్రావణ మాసం నుంచి కలిసి వస్తాయి. శుభవార్తలు ఉంటారు. ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మార్చి నుంచి
మార్చి ఎండింగ్ అంటే ఈ నెలాఖరు నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా ఈ రాశి వారికి ఉద్యోగపరంగా జూన్ తర్వాత నుంచి, ఆర్థికంగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కలిసి వస్తుంది. శుభకార్యాలు కూడా ఈ నెలాఖరు నుంచి బాగుండబోతున్నాయి. మిశ్రమమైన ఫలితాలతో పాటుగా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణ చేయటం, ప్రతినిత్యం గురుగ్రహ కవచం యూట్యూబ్లో వినటం, అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ, శుక్రవారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటం, దీంతో పాటుగా శుక్రవారం రోజు కనకదుర్గమ్మ వారి సన్నిధిని దర్శించుకోవటం, వీటితో పాటుగా శ్రీ లక్ష్మీ కవచం పారాయణగా చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడబోతున్నది. కనుక ఈ పరాభనామ సంవత్సరం కనుక చూసినట్టయితే మొత్తం మీద అన్ని రంగాల వారికి కొన్ని పరిస్థితులు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా భారతదేశం మాత్రం ప్రపంచ దేశాల కంటే బాగుంటుంది. అన్ని రంగాల వారికి శ్రీ పరాభనామ సంవత్సరం అన్నీ కూడా బాగుంటాయి. కనుక ఈ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి బాగుండాలంటే అప్పుడప్పుడు శివుడికి పంచామృతాలతో అభిషేకము, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో అష్టోత్తర పూజ చేయించుకోవటం, అమ్మవారి గుడిలో శుక్రవారం రోజు కుంకుమ పూజ చేయించుకోవటం వల్ల వీరికి ఉండేటటువంటి సమస్యలను అధిగమించి శుభవార్తలు వినటం అనేటటువంటివి జరగటం అనేటటువంటివి జరుగుతాయి. కనుక ఏవైతే గండాలు ప్రమాదాలు చెప్పామో అవి వారి వారి జన్మజాతకాల రీత్యా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ సంవత్సరం ప్రజానికం అందరికీ, భక్త మహాశైలందరూ కూడా శ్రీ పరాభనామ సంవత్సరంలో శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి యొక్క కరుణాకటాక్షం, కలియుగ ఆరాధ్యదేవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణాకటాక్షం, అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క కరుణాకటాక్షంతో పాటుగా ఎవరి గ్రామ దేవతలు, ఎవరి ఇంటి కులదైవాలు ఉంటారో వారందరి యొక్క కరుణాకటాక్షాలు కలగాలని, అందరూ కూడా సిరి సంపదలతో తలతూగాలని చెప్పని, తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం అనేటటువంటిది జరుగుతున్నది. కనుక శ్రీ ఏకాంతాయ కళ్యాణ నిధయే నిధయత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిర్వధ్యాయ సదానంద రూపణే శ్రీ వెంకటేశ్వర నివాసాయ సర్వలోకాయ మంగళం. శుభం భూయాత్.